కృష్ణా జిల్లా పెనుమలూరులో ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నివాళులర్పించారు. తర్వాత నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే స్వయంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ వర్ధంతి జయంతులను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చరిత్ర ఉన్నంత వరకు భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగువారి హృదయాల్లో నిలిచిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఒక చరిత్ర రాజకీయాల్లో 9 నెలల్లో పార్టీ స్థాపించిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అన్న ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ప్రతి ఒక్కరి తెలుగువాడి హృదయాల్లో జీవించి ఉన్న వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు 30వ వర్ధంతి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా రక్తదానం చేస్తా ఉన్నాం. రక్తదాన శిబిరం కూడా నేను స్వయంగా రక్తదానం చేయటమే కాకుండా రక్తదాన శిబిరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా 100 మందితోటి మరి రక్తదానం చేయించి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నాం. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క చోట కూడా అన్నదానాలు కానీ ఎవరికి చేతనైనా వారు పేదవారికి సహాయం చేయటం. ఈరోజు మన ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి జరుపుకుంటాం. ఈ వర్ధంతికి ప్రతి సంవత్సరం పార్టీలో ఉన్నా లేకపోయినా బోడే ప్రసాద్ గారు ఈ రక్తదాన శిబిరాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 2002 నుంచి ఈ రక్తదాన శిబిరం బోడే ప్రసాద్ గారు అన్ని గ్రామాల్లో వర్ధంతి జరుగుతుంది. ఈ రోజు వర్ధంతికి మన పార్టీ అధికారంలో ఉండటం వలన ఎంతో మంది అన్ని గ్రామాల నుంచి ప్రతి పార్టీ కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఒక్కొక్కరు 50 మంది చొప్పున తీసుకుంటూ వస్తుంది. ఇవే కాకుండా ఇంకేం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఐ క్యాంప్ పెడతారు. మన ప్రతి నెల ఫస్ట్ సండే షుగర్ కానీ బీపీ కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం డాక్టర్ గారు కంటిన్యూగా ఉంటారు. టెస్టులు కూడా మేమే చేస్తాం. బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ షుగర్ మొత్తం